ఘోరంగా దెబ్బతిన్నారు. ప్రపంచం ముందు మీరు నవ్వుల పాలైరు, మీరేం పట్టుకొని చేసిండు. అది పాకిస్తాన్ పరిస్థితి. రైట్ రైట్ ఓకే. బషీర్ గారు చెప్పండి సార్, దీనికి మీకే అంటే అందరికీ అర్థం అవుతుంది సార్. సుహాగ్రాత్ అంటే ఏంటి సార్? సుహాగ్రాత్ అంటే ఫస్ట్ నైట్, మొదటి రాత్రి. ఎస్, అంటే ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది యూకేలో, పాకిస్తాన్లో ఉన్న ముస్లిం యువత అక్కడ ఉపాధి పొందడానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా, మీరు ఆపరేషన్ సింధూర్ చేశారు కదా, ఇప్పుడు మేము ఆపరేషన్ సుహాగ్రాత్ చేస్తాము అని చెప్పి విపరీతంగా పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారండి. వాళ్ళ పేర్లు కూడా మీకు నేను చెప్తానంటే దీన్ని ఎలా చూడాలి, ఎటు తీసుకువెళ్తున్నారు? జై హుస్సేన్, ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్. జాయిద్ కిరణ్ మహి, తెలుగులో సాకిద్ మాలిక్ సామెత ఉంది. ఇది చూపించండి, సామెత ఉంది. ఇది చూపించండి. పెళ్లికి కుక్కల హడావుడి అని చూపించండి. ఒక సామెత ఉంది. ఒక్క నిమిషం అండి. ఇదిగో నేను ఇవి కూడా నేను ఇది చూపించాలి కదా. ఊర్లో పెళ్లికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇవి వైరల్ చేస్తున్నారు అంటే ఇంకా ఏం చెప్పాలండి వీళ్ళకి? అదే నేను దానికి సమాధానం. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఊర్లో వేరే పోస్ట్ పెళ్లికి కుక్కల హడావుడి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వము, పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఎంపీలు చూడండి వాళ్ళ చూశాను. వాళ్ళు భ్రమల్లో ఉన్నారని చెప్పి మనం అనుకోవాలి. ఇలాంటివి వాళ్ళు వ్యాప్తి చేస్తున్నారంటే ఈ సందర్భంలో నేను ఇంకొకటి కూడా నేను ఒక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను ప్లీజ్. భారతదేశంలో కొంతమంది ముస్లింలు పాకిస్తాన్కి అనుకూలంగా ఈ ప్రకటనలు చేస్తున్నారు అని ఎక్స్ లో, ట్విట్టర్ లో చేస్తున్నారు అని చెప్పి ఈ పాకిస్తాన్ వాళ్ళే కొన్ని ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేశారు. దాన్ని ఆల్టర్ కి సంబంధించిన ఆయన మొహమ్మద్ జుబేర్ దాన్ని క్లియర్ కట్ గా ఆయన స్పష్టం చేశాడు. మరి బహుశా ఈ లండన్ లో ఉన్న వాళ్ళు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేశారో లేదా వాళ్ళ పేర్లు వాడుకుని ఎవరు చేశారో అనేది ఒక గమనించాల్సిన విషయం. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఊర్లో పెళ్లి కుక్కల హడావుడి అని చెప్పి ఈ అక్కడ ఉన్నటువంటి ఎంపీనే ఆయనే ఏడుస్తున్నాడు, మేమేం చేయలేని పరిస్థితి ఉంది అని పాకిస్తాన్ పార్లమెంట్ లో ఒక ఎంపీ ఏడిస్తే వీళ్ళు తలా తోకాలేని, అంటే వీళ్ళు ఇలాంటి ఏవో ప్రకటనలు వేసుకుని వాళ్ళు భావప్రాప్తి పొందుతున్నారంటే వాళ్ళు ఎలాంటి మానసికంగా వాళ్ళు ఎలా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారో మనం గమనించవచ్చు. వాస్తవంగా ఈ టెర్రరిస్టుల మీద మనం దాడి చేయడం ద్వారా భారతదేశ వివిధ దళాలకు మంచి ఆయుధ సంపత్తి ఉందని, అలానే దేశ ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద ఉంటారని, అలానే వారి మీదకి వచ్చిన వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరని, శాంతియుతంగా ఉంటారు కానీ వీరి జోలికి వస్తే వదిలిపెట్టరు అనేది ఒక ప్రపంచానికి మనం సందేశాన్ని పంపించినట్టు అయింది. ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలిసింది కాబట్టి నేను రామిరెడ్డి గారి ద్వారా మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా వాడు భారతదేశాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. ఇప్పుడు దీన్నే పాకిస్తాన్ మీద ఏ విధంగా టెర్రరిస్ట్ మూకల మీద మనం అటాక్ చేశామో ఇదే స్ఫూర్తిని చైనా మీద కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఆ పటిష్టమైన దృఢమైన నాయకత్వం అంటున్నారు కదా రామిరెడ్డి గారు, చైనా మీద కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ అయినా సరే అంతిమంగా ఇది భారతదేశమే గెలుస్తుంది. మీరు పాకిస్తాన్ మీద కానివ్వండి, చైనా మీద కానివ్వండి, భారతదేశమే 100కి 100 గెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, లేదా మిలిటరీకి సంబంధించిన వ్యవస్థ కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, భారతదేశంలో బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మానవ వనరులు కూడా చైనాని లేదా పాకిస్తాన్ ని పోల్చుకుంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి మనమే గెలుస్తామని చెప్పేసి నేను 100కి 100 నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పటికైనా సరే పాకిస్తాన్ విదేశాల్లో వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ల పడి మమ్మల్ని రక్షించండి అని కోరుకునే కన్నా నేరుగా భారతదేశాన్ని రక్షణ కోరుకుని తప్పైపోయింది, ఇక ముందు నేను ఇలాంటి పనులు చేయను అని కనుక వాళ్ళు ఓపెన్ గా కనుక ప్రకటించేటట్టయితే భారతదేశం పాకిస్తాన్ కు శరణ ఇస్తుంది. తద్వారా పాకిస్తాన్ ఇంకా నాశనం అయిపోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. బషీర్ గారు మాట్లాడుతూ ఊర్లో పెళ్ళి అయితే కుక్కలు కడవడని, తర్వాత